రామాయణం కిష్కింధకాండలో లక్ష్మణస్వామి ఒక మాట అంటాడు. బ్రహ్మగ్నేచ సురాపేచ చోరే భగ్నవ్రతే తథా నిష్కృతిర్విహితా సిద్ధి కృతఘ్నో నాస్తి నిష్కృతి అంటాడు. ఎంత పెద్ద పాపం చేసిన వాడికైనా నిష్కృతి ఉందేమో కానీ చేసిన ఉపకారం మరిచిపోయినటువంటి కృతఘ్నుడికి మాత్రం నిష్కృతి లేదు. కృతజ్ఞత అన్న మాటకి నిలువెత్తు నిదర్శనం పక్షి. ఆ కృతజ్ఞతా లక్షణం పక్షికి ఉంది కాబట్టి ఆ పక్షి గూటికి వెళ్ళేటప్పుడు తొందరగా సూర్యాస్తమయం అయిపోవడంలో చీకట్లో వెళ్ళలేక ఇబ్బంది పడుతుందేమో, అందుకని మేము ఆకాశ దీపాలు వెలిగించి పైన ప్రకాశించేటట్టుగా పెడుతున్నాం. మనుష్యుడిగా పుట్టాను కాబట్టి లోకానికి ఉపకారం చేయడం కార్తీక మాసంలో నేర్చుకుంటారు. అందుకని ప్రారంభం ఎక్కడా అంటే ఆకాశ దీపంతో. దామోదరాయ నభసి తులాయాం డోలయా సహ ప్రదీపంతే ప్రయచ్ఛామి నమో అనంతాయ వేధసే అని శ్లోకం చెప్తారు. శుక్లపక్షం పూర్తయిపోయి కార్తీక పౌర్ణమి వస్తుంది. కార్తీక పౌర్ణమి మరీ విస్తృతంగా దీపాలు పెడతారు. కార్తీక పౌర్ణమి నాడు దీపం పెట్టిన తర్వాత ఆ దీపం కార్తీక మాసంలో పౌర్ణమి నాడే కాదు, ఎప్పుడైనా దీపాన్ని పెట్టినప్పుడు 2 మాటలలో ఏదో ఒకటి చెప్పాలి. త్రయంబకమావాహయామి, దామోదరమావాహయామి. ఈ 2 మాటల్లో ఏదో ఒకటి అనాలి. దీపంలోకి నేను దామోదరుణ్ణి ఆవాహన చేస్తున్నాను, త్రయంబకుణ్ణి ఆవాహన చేస్తున్నానని చెప్పి పౌర్ణమి నాడు 2 కారణాలకి గుత్తి దీపాలు వెలిగిస్తారు. మిగిలిన తిథులలో ప్రమిదలో దీపం వెలిగించిన ఒక్క పౌర్ణమి నాడు మాత్రం గుత్తి దీపం వెలిగిస్తారు. కారణం ఏమిటంటే దీపం లేకుండా ఇల్లు ఉండడానికి వీల్లేదు. గృహప్రవేశం చేసిన లగాయతూ ఇంట్లో ఎప్పుడూ దీపం వెలగాలి. అందుకే మీరు చూడండి, ఆ ఇంట్లో దీపం పెట్టేవాళ్ళు లేరండి అంటారు. దీపం లేకుండా ఇల్లు ఉండడము అంటే అది అమంగళప్రదం, ఉగ్రభూతములు ప్రవేశించడానికి కారణమవుతుంది. అట్లా దీపం వెలగకుండా నా ఇల్లు ఎప్పుడైనా ఉండిపోయిందేమో. పూర్వం ఎప్పుడైనా ఇల్లు విడిచిపెట్టి తీర్థయాత్రకి వెళ్ళవలసి వస్తే ఎవరికో ఒకళ్ళకి బంధువులకి తాళం చెవి ఇచ్చి మేము లేనప్పుడు పూజామందిరంలో దీపం పెట్టి నైవేద్యం పెట్టండి అని చెప్తుండేవారు. గృహదేవతలు ఇంట్లో ఉంటారు, వాళ్ళకి రోజు దీపం వెలగాలి. నేను లేనప్పుడు అట్లా దీపం వెలగని రోజు ఏదైనా ఉందేమో ఇంట్లో, తద్దోష నివారణార్థం కార్తీక పౌర్ణమి నాడు గుత్తి దీపాలు వెలిగించి 365 రోజులు దీపం వెలిగించినటువంటి ఫలితాన్ని పొందడానికి కార్తీక పౌర్ణమి తిథిని శాస్త్రం నిర్దేశించింది. అంతేకాదు, మనిషిగా పుట్టినందుకు సమస్త ప్రాణులకు ఉపకారం చెయ్యగలిగిన రోజేది అంటే కార్తీక పౌర్ణమి. కార్తీక పౌర్ణమి నాడు దీపం పెట్టినప్పుడు ఒక ప్రత్యేకమైన శ్లోకం చెప్తారు. కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః జలే స్థలే ఏ నివసంతి జీవాః దృష్ట్వా ప్రదీపం నచ జన్మభాగినః అంటారు. ఏ పాపం చేసిన కారణం చేతనో ఆ నీటి మీద చిన్న చిన్న పురుగులు, కోట్ల కొలది పురుగులున్నాయి. భూమి మీద ఎన్నో పురుగులున్నాయి. మనకి పువ్వులిచ్చి, మారేడు దళాలిచ్చి, తులసీ దళాలు ఇచ్చినటువంటి చెట్లు తాము వచ్చి భగవంతుణ్ణి అర్చన చెయ్యలేవు. అవి కదలలేక అట్లా ఉండిపోయాయి. జలే స్థలే ఏ నివసంతి జీవాహ, నీటిలో కదలలేక ఉండిపోయినటువంటి పురుగులు. కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః, కీటకములు కానీ లేకపోతే దీపాన్ని చూసి ఆ దీపం దగ్గరికి వెళ్ళి రెక్కలు ఊడిపోయేటటువంటి పురుగులు కానీ, లేదా కదలలేని చెట్లు కానీ, నేను వెలిగించినటువంటి ఈ దీపపు కాంతి పడిన కారణం చేత వాటి మీద ఈ దీపం పడుతోంది కాబట్టి, ఈ దీపం కాంతి పడుతోంది కాబట్టి వాటికి ఇక్కడితో ఇక ఈ పాపం పోయి అవి వచ్చే జన్మలో చక్కటి సంస్కారవంతుడైనటువంటి మనుష్య జన్మని పొందాలి. మనుష్య జన్మలో ధర్మాచరణం చెయ్యగలడు, 10 మందికి ఉపకారం చెయ్యగలడు. అట్లా ఉపకారం చెయ్యగలిగిన శక్తి ఉండాలి, ఉపకారం చెయ్యాలన్న బుద్ధి ఉండాలి, ఉపకారం చెయ్యడంలో సంతోషం ఉండాలి. ఈ 3 నాకు కలగాలి. నేను పొగడాలి అని ఈ మాటలు చెప్పట్లేదు. ప్రభాకర రెడ్డి గారికి ఐశ్వర్యం ఉండొచ్చు, కానీ
సమాజ సేవ చెయ్యాలని శాసనమేం లేదు కదా. అయినా ఆయన ఒక సంస్థని ఏర్పాటు చేసి మనుష్యులకు అత్యంత ప్రధానమైనటువంటి విద్య, వైద్యము, అన్నము, ఈ మూడిటిని ఏర్పాటు చేసి సర్వేంద్రియాణం నయనం ప్రధానం కాబట్టి కన్ను లేకపోతే ఎంత బాధపడతారు అన్నది అర్థం చేసుకొని పల్లెటూళ్ళకి వాహనం వెళ్ళి ఆ చత్వార వ్యాధితో అంటే దృష్టిలోపంతో బాధపడుతున్న వాళ్ళని అక్కడే వైద్యులు పరిశీలించి సులోచనములు అంటే కళ్ళద్దాలిచ్చి వాళ్ళు సంతోషించేటట్టుగా చేసి ఇన్ని వేల మంది కళ్ళద్దాలు పెట్టుకుని సంతోషించి చూడగలుగుతున్నారని తాను సంతోషించగలిగినటువంటి హృదయం ఉండడం ఎంత గొప్ప విషయం. అట్లా పరోపకారం చెయ్యడం చాలా గొప్ప. ఇది చెయ్యడం నేర్పేటటువంటి మాసం కార్తీక మాసం. అందుకని పౌర్ణమి నాడు కీటాహ పతంగాహ మశకాశ్చ వృక్షాహ జలే స్థలే ఏ నివసంతి జీవాహ, నీళ్లలో ఉన్నటువంటి పురుగులు కానీ కదలలేని చెట్లు కానీ ఇవి అన్నీ కూడా ఈ దీపపు కాంతులు వాటి మీద పడిన కారణం చేత వాటికి ఉన్నటువంటి పాపము శమించి అవి ఉత్తరోత్తర మంచి జన్మలను పొంది అవి కూడా భగవత్ అనుగ్రహమునకు పాత్రులగుదురుగాక అని సమస్త ప్రాణులకు ఉపకారం చెయ్యడానికి మనుష్యుడికి అవకాశం ఉన్నటువంటి రోజు కార్తీక పౌర్ణమి.